కాదేది కవితకి అనర్హం అన్నట్టు రాజకీయాల్లో కూడా ఏది కూడా అనర్హం కాదు. ప్రతిదీ అర్హత ఉన్నట్టే దేనిందా మనం రాజకీయాల్లో తీసుకురావచ్చు, దేనిదైనా రాజకీయం చేయొచ్చు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అలా వైసీపీ వాళ్ళకి శవాలతో రాజకీయం అంటే అబ్బా ఎక్కడలేని సరదా. అండ్ ఆ శవ రాజకీయం అంటే చాలు ఇంకా పూనకాలన్నమాట ఒక్కొక్కరు వైసీపీలో ఉన్నారు. ఆ జగన్కైతే శవాన్ని చూస్తే అది చిరునవ్వులు. అసలు అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. చనిపోయిన మనిషి ఎందుకు చనిపోయాడు, ఏంటి, ఎలా న్యాయం చేయాలి ఆ కుటుంబానికి ఏంటని మాట్లాడవయ్యా అంటే చంద్రబాబు పథకాల గురించి మాట్లాడతాడు, అర్థం పర్థం ఇంకేవో మాట్లాడతాడు. మాట్లాడాలో వద్దా నేను వెళ్ళిపోవాలో చెప్పండి అని చెప్పేసి రిపోర్టర్లు అంటాడు ఇలా ఏదేదో. సో ఇవన్నీ చూస్తున్నాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంది. ఎక్కడెక్కడ పోలీసులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చుట్టూతున్నట్టు ఉండకుండా ఇప్పుడు వచ్చి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తా పోతున్నారు. ఈవెన్ అఫీషియల్స్ సైతం ఏమో మా దగ్గర సెక్యూరిటీ ఉందయ్యా, మీరు ఇంత అవసరం లేదు, వెళ్ళండి మీ డ్యూటీ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇక పోలీసు కూడా అలవాటు అయిపోయింది. ఏమన్నట్టు గత ప్రభుత్వం తాలూకు వాసనలన్నీ పోయి కొత్త ప్రభుత్వంలో తమ డ్యూటీ తాము చేయటం ఎలా ఏంటనేది అర్థమైపోయి ఇంకా అవి ప్రొసీడ్ అయిపోతున్నారు. ఇంకేంటి మరి వాట్ నెక్స్ట్ ఏంటి? ఏదో ఒకటి ఇప్పుడు మనం శవ రాజకీయాన్ని మించేదని చేయాలా? శవాలు దొరకట్లేదు సరే, అదిగో అల్లు అర్జున్ కనిపిస్తాడు చూడు, రే నాయన ఆయన మనిషిరా, హీరో. అవునయ్యా మనిషే, హీరోనే, కానీ మన రాజకీయానికి బాగా సెట్ అవుతాడు. ఎలా? అల్లు అర్జున్ ఏం చెప్పాడు? ఆయనకు నచ్చింది చేస్తా అన్నాడు. ఆయనకు ఎవరైనా మాట ఇస్తే ఎంత దూరం వెళ్తా అన్నాడు. మనం కూడా అంతే, జగన్కి మాట ఇచ్చాం. ఏమని? రాష్ట్రంలో జనాలని ఎర్రి పప్పలం చేయాలి, రాష్ట్రంలో జనాన్ని రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి ఆలోచించకుండా పనికి మన స్క్రాప్ చెత్త గురించి మాట్లాడాలి. అందుకే కదా దువ్వాడి శ్రీనివాసు మాధురి టాపిక్లు హైలైట్ చేయటాలు, రామ్ గోపాల్ టాపిక్ హైలైట్ చేయడాలు, పోసాని కృష్ణమురళి టాపిక్ హైలైట్ చేయడాలు. ఇదిగో ఇప్పుడు కొత్తగా అంబటి రాంబాబు వచ్చాడు. ఏమని? అల్లు అర్జున్ అట మెగా ఫ్యామిలీ అట తొక్కటానికట తెగ ట్రై చేస్తూ ఉందట. నందమూరి ఫ్యామిలీ వాడనట జూనియర్ ఎన్టీఆర్ అట తొక్కడానికి తెగ ట్రై చేసిందట. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అట పుష్ప 2 నట ఆపటానికట తెగ ట్రై చేస్తుందట. ఏమన్నా అసలు అర్థం ఉందా? ఇంత ఘోరమా, ఇంత దరిద్రమా? ఏమండి, మనలో మన మాట బాలకృష్ణ ఆహా షో అన్స్టాపుల్ దానికి సంబంధించి నాకు నిజంగా చెబుతున్నా కదా, ఒకప్పుడు నేను యాంకర్గా చేసిన వాడిని, మోడరేటర్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి వారికి సంబంధించేసి వాళ్ళ యొక్క దాన్ని ఏం చెప్పాలంటే వారికి ఇబ్బంది కలిగించకుండా ప్లెజెంట్ వేలో ఒక డిస్కషన్ నడిపిన వాడిని. ఈవెన్ వాళ్ళ గురించి నాకు ఏదైనా పాయింట్స్ తెలిసినా అది అడిగేటప్పుడు చాలా పద్ధతిగా హుందాగా అడగాల, దానివల్ల ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఎన్ఆర్ఐ టైమ్స్ అని చెప్పేసి 6 టీవీలోనే ఉన్నప్పుడు 2014లో మిడ్ నైట్ వచ్చారు. అప్పుడు అమెరికా నుంచో యూఏకే నుంచో ఒక అతను కాల్ చేశాడు. ఈమె రెండో పెళ్లి గురించి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మొదటి పెళ్లి గురించి మాట్లాడుతున్న మూమెంట్లో ఆమె ఇబ్బంది పడుతున్న గమనించాను. దెన్ అవతల ఉన్నటువంటి అతనితో నేనే దాన్ని డిఫరెంట్ వేలో చేంజ్ చేశాను అనమాట క్వశ్చన్ని. అండ్ అతను చెప్పేది అనమాట మార్పు చేసి డిఫరెంట్ వేలో పట్టుకెళ్ళిపోయాను. అదంతా అయిపోయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు నన్ను ఎంత సంతోషంగా దగ్గరికి తీసుకున్నారంటే, చాలా థ్యాంక్స్ అయ్యా, ఇందాక చాలా చక్కగా మాట్లాడావు, ఏం చదువుకున్నావు, ఎక్కడ నువ్వు అని అంటూ. కొంతమంది అంతే ఏదేదో అడుగుతారు, ఏదేదో మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు నాకు అనిపించింది వాస్తవానికి నేను ఆమెను అడగాల్సినవి చాలా ఉన్నాయి, నాకు చాలా అనుమానం ఉన్నాయి. బట్ అది సందర్భం కాదు, అది వేదిక కాదు, వేరే ఇంకా చాలా ఉంటాయి. పర్టికులర్గా అంత ఎంట్రీ అన్నప్పుడు, పిన్ టు పిన్ అన్నప్పుడు, ర్యాపిడ్ ఉన్నప్పుడు అది వేరు. ఇక్కడ వచ్చేసి ఏంటి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మన స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాట ముచ్చట అన్నట్టు. అది కూడా ఏ రకంగా ప్రజెంట్ ఉన్నటువంటి వర్తమాన రాజకీయ అంశాలు, రిమైనింగ్ అంశాల మీద అన్నట్టు. బట్ అటువంటి మూమెంట్లో నా యొక్క ఏమంటారు, నాకున్నదంతా అక్కడ ప్రదర్శించకూడదు, నాకు తెలిసినంత కూడా అక్కడ ఇదిగో అంటే హడావుడి చేయకూడదు. అక్కడ వచ్చిన గెస్ట్ ఖచ్చితంగా నేను కాపాడుకోవాలి, వారి గౌరవాన్ని నేను ఇనుముడింపజేయాలి తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. సో ఇక్కడ కూడా ఈ వైసీపీ వాళ్ళకి తెలిసింది ఏంటయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పినంత కూడా కాయనికి ఒక సైడు, ఇది వైసీపీ కాయనికి 2 సైడు. ఎబ్బే సభ ఏదైనా, వేదిక ఏదైనా, ఇష్యూ ఏదైనా మనకు కావాల్సిన ఏంట్రా, మనం హైలైట్ అవ్వాలి, అవతల గబ్బెట్టిపోవాలి. అరే అల్లు అర్జున్ తీసుకుందామా, తీసుకుందాం. ఎందుకు? పుష్ప 2 కదా. ఆ పుష్ప 2కు సంబంధించి అల్లు అర్జున్కి ఆహాలో బాలకృష్ణ ఓ రేంజ్లో
ఏమంటారు హైప్ ఇస్తున్నాడు, ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యాను. సో ఈ షోల్లో కూడా నేను చేస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, కొంతమందికి గట్టిగా ఏదైనా అడగాలన్నా అడగలేను అనమాట. అలా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కానీ అల్లు అర్జున్ సంబంధించి కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా వారిని కొన్ని ఇష్యూస్ హైలైట్ చేయలేరు. అలా బాలకృష్ణకి అల్లు అర్జున్ విషయంలో ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం అతనిని ఆ షోలో మొన్న అన్స్టాపుల్ నేను చూశాను కదా, బాలకృష్ణ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, అల్లు అర్జున్ యొక్క కొడుకు కూతురుని కూడా ఎంటర్టైన్ చేస్తూ వారిని కూడా పొగుడుతూ అండ్ అల్లు అర్జున్కి సంబంధించి భయంకరమైన హైప్ ఇస్తూ, అది ఎలా ఉందంటే ఏదైనా నీ తర్వాత అల్లు అర్జున్ అన్నట్టుగా బాలకృష్ణ ఆ రేంజ్లో ప్రమోషన్ ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? మధ్యలో కొంచెం డైవర్ట్ అయినట్టుకున్న అసలు పాయింట్ ఇదే. బాలకృష్ణ తనను తాను కూడా మర్చిపోయి తాను అక్కడ వచ్చేసి ఒక యాంకర్ అన్నట్టు, ఎదుటిన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు గెస్ట్ అన్నట్టు, వారికి మన షోకి వచ్చినందుకు మన సైడ్ నుంచి ద బెస్ట్ ఇవ్వాలన్నట్టు ఓ రేంజ్లో పైకి లేపాడు అల్లు అర్జున్ని. ఏ రకంగా? పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్యటువంటి ఇష్యూస్ లేవన్నట్టు, అండ్ మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు అంటే జీవితాంతం ఈయనకి దేవుడు అన్నట్టు, అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఏ నాటికైనా సరే ఎప్పటికైనా సరే వాళ్ళంతా ఒకటే అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇట్లా ఉండరు, అంతా ఒకటే అన్నట్టు. ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అందులో భాగం అన్నట్టు. ఆ రేంజ్లో బాలకృష్ణ అల్లు అర్జున్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకుంటా పోతుంటే, అండ్ మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి కూటమిలో భాగంగా బాలకృష్ణ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అందాల్సిన అందుతే కదా అవుట్పుట్స్, లీడ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓ రేంజ్లో ఇస్తుంటే, అరే నాయన పుష్ప 2ని ఏపీలో రిలీజ్ కాకుండా ఆపాలని అనుకుంటున్నారా? అమ్మటి రాంబాబు మాట్లాడతాడు, పుష్ప 2నట ఆపాలని ట్రై చేస్తున్నారట, మెగా ఫ్యామిలీ అట అల్లు అర్జున్ తొక్కాలని చూస్తున్నట్టు. ఎక్కడ తొక్కుతుందిరా బాబు? ఎందుకు తొక్కుతుందిరా బాబు? నందమూరి ఫ్యామిలీ అట జూనియర్ ఎన్టీఆర్ తొక్కాలని చూస్తున్నాడు, ఎందుకు తొక్కాలని చూసింది? ఎక్కడ తొక్కాలని చూసింది? ఒక్క మాట ఈరోజు అన్నారు. సో వీళ్ళకల్లా ఇదేనండి, ఇందాక చెప్పాను చూసారా, శవాలనే ఏంట్రా, మనుషులేం చాలరా బాబు, మనకి శవాన్ని మించినటువంటి నీచ రాజకీయాలు చేద్దాం. అలా జూనియర్ ఎన్టీఆర్ను వాడి గబ్బు రాజకీయం అంతా చేశారు, అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడ్డారు. రాంగప్ల వర్మ ఉన్నట్టు అదే చేసేవాడు, మనవాడు అప్స్కండ్ అయిపోయాడు ఎక్కడికో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అమ్మటి రాంబాబుని ముందు పెట్టారు. ఏ రకంగా? కాపుల్ని రెచ్చగొట్టాలన్నట్టు. ఏ కాపులు అంటే వైసీపీ సైడ్ ఉన్న వాళ్ళు, లేదన్నప్పుడు అమాయకంగా ఉంటారు కదా, రెచ్చిపోయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెచ్చగొడదాం అన్నట్టు. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వచ్చేసి స్కూల్ పిల్లలు అంటారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎవరైతే ఏమి, వాళ్ళకి ఓట్లోనే లేకపోతే ఏమి, రెచ్చగొడదారా వాళ్ళను కూడా. ఏంది సామి ఇది? ఠాగూర్ సినిమాలో కానీ శవానికి కానీ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేసినట్టు వారు ఎవరో ప్రశాంతంగా శుభ్రంగా జాగ్రత్తగా అదే వాళ్ళ పనులు చేసుకుంటూ శుభ్రంగా ఉన్నారా బాబు అంటే, లేదు అదేం బాగాలేదు, అసలు మొత్తం తేడా ఉన్నది, చాలా తేడా ఉంది, మీ తెలియదు అంటూ పుష్ప 2ని ఎవరు ఆపలేరు, ఆర్చే నడిపెట్టి సూర్యుడిని ఎవరు ఆపలేరు, పుష్ప 2 కోసం ఎంత ఎదురు చూస్తున్నాం, ఏదేదో చెప్తున్నారు అసలు. ఈ వీడియోలో కూడా నేను కొన్ని సందర్భాల్లో అటు ఇటు కొంచెం డైవర్ట్ అయినట్టుగా అనిపిస్తుండొచ్చు మీకు, బట్ ఈ టాపిక్ అలాంటిది అనమాట. సో అందుకే ఓవరాల్గా అన్ని కలగలిపే చెప్తున్నా, మరలా చెప్తున్నా. ఆడవారికే పిల్లలు పుడతారు అన్నది ఎంత నిజమో, సినిమాలు అన్నాక వాడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాక రిలీజ్ అవుతున్నది ఎంత నిజమో, ఈ వైసీపీ వాళ్ళకి శవరాజకీయాలు చేపట్టి నిద్ర పట్టదు అన్నది కూడా అంతే నిజం. సో వీడియో కంక్లూడ్ చేస్తున్నా, అల్లు అర్జున్ని ఇప్పటికైనా ఎప్పటికైనా సరే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఓన్ చేసుకుంటూనే ఉన్నారు, అలాగే ఉన్నారు. సినిమా బాగుంది అంటే న్యూట్రల్ వాళ్ళు చూస్తేనే ఆ సినిమా ఓ రేంజ్ హిట్ అయింది. ఇక ఇంత మించి నేను ఏం చెప్పదలుచుకోవట్లా. ఈ వైసీపీ వాళ్ళ నీచ రాజకీయాలకి, శవ రాజకీయాలకి ఇంకెంతమందిని వాడుతారో, ఇంకెంతమందిని బలి చేస్తారో ఊహకు అందటం వల్ల